మాట్లాడుకునే భాషలో లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. ఏం అంటే విశ్వ కన్నా ముందు వేరే ఇంకెవరు ఎంత చేసినా కూడా కనిపించరు. తాడేపల్లి గురించి చాలా మంది సినిమా ఇండస్ట్రీకి వెళ్ళటం, అక్కడ బాగా క్లిక్ అవ్వటం, ఒక మంచి పొజిషన్కి వెళ్ళటం మనం చూడటం జరిగింది ఎన్నో ఏళ్ళ నుంచి. తాడేపల్లి కూడా యువకుడు, మనందరి తమ్ముడు. ఆన్ స్క్రీన్ మీద మిమ్మల్ని చూస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది బ్రో? అంటే ఇంకా మీకు తెలియదు కాదు కదా, ఫస్ట్ టైం సిల్వర్ స్క్రీన్ మీద చూసుకుంటే ఎంత బాగుంటుందని, అది కూడా ఇంత లీడ్ క్యారెక్టర్ చేస్తూ చాలా హ్యాపీ అనిపించింది. సత్యన్ గారు ఆన్ సెట్స్ మీద ఎలా ఉన్నారు బ్రో? చాలా బాగుంటారు, బయట మీరు విన్నదానికన్నా చాలా అంటే చాలా మంచోడు. మీరు మూవీ చూసాక మీకు ఏమనిపించింది బ్రో? మూవీ ఓవరాల్గా మూవీ అఫ్ కోర్స్ 100% బాగుంది. మీ అందరూ మీరే చెప్పాలి మీకు ఎలా అనిపించింది మూవీ. థ్యాంక్ యూ. మా అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. బేసిక్గా ఏంటంటే విశ్వ కన్నా ముందు వేరే ఇంకెవరు ఎంత చేసినా కూడా కనిపించరు. అది ఇంకా 100% అది లేదు. యాక్చువల్ నా సపోర్టర్స్ మొత్తం వీళ్ళందరూ ఉండడం వల్ల నేను ఈ స్టేజ్ వరకు వచ్చాను. ప్రతి సినిమా, ప్రతి వెబ్ సిరీస్ నుంచి ప్రతి దానికి సపోర్ట్ చేస్తాను. కంగ్రాచులేషన్స్ ఫర్ ద థ్యాంక్ యూ. ఇది చరిత్రలో మిగిలిపోవాలంతే. పర్లేదండి, బాగుంది. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్లో చూసుకున్న సాంగ్స్, సెకండ్ హాఫ్ పర్లేదు అనిపించింది. యాక్టింగ్ ఎలా ఉంది? పర్లేదండి, బాగుంది. పర్వాలేదండి, బాగానే ఉంది. సినిమా పర్లేదు. సూపర్ ఉంది. సినిమా చాలా బాగుంది, సూపర్ ఉందండి, చాలా బాగుంది. మూవీ బాగుంది సార్, పర్లేదు. ఇట్స్ వన్ టైం వాచబుల్ మూవీ, పర్లేదు. విశ్వక్సేన్ గారు యాక్టింగ్ బాగా చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉందనిపించింది? బ్యాక్గ్రౌండ్ యువన్ శంకర్ రాజా బాగా ఇచ్చాడు సార్. ఫైట్ సీక్వెన్సెస్ బాగా కంపోజ్ చేశారు. సాంగ్స్ పర్లేదు. యువన్ శంకర్ రాజా బ్యాక్గ్రౌండ్ బాగా ఇచ్చాడు, కాకపోతే సాంగ్స్ యావరేజ్. మన గోదావరి స్లాంగ్ కదా, మీకు కొంచెం గోదావరి స్లాంగ్లో గోదావరి మూవీ చూస్తున్నట్టు అనిపించింది కదా? అవును, మన గోదావరి మూవీ చూస్తున్నట్టు అనిపించింది. స్లాంగ్ అంతా మనం మాట్లాడుకునే భాషలోనే ఉంది. పర్లేదు, ఓవరాల్గా మూవీ పర్లేదు. విశ్వక్సేన్ యాక్టింగ్ చాలా బాగా చేశారు. ఇట్స్ వన్ టైం వాచబుల్ మూవీ అని చెప్పొచ్చు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇవాళ రిలీజ్ అవటం, ఆల్రెడీ ఫస్ట్ షో పట్టడం జరిగింది. మేమందరూ చూడటానికి వచ్చాం. చాలా మంచి కాన్సెప్ట్తో, అంటే గోదావరిలో ఉండే ఎమోషన్స్ని బేస్ చేసుకుని కోపమైన ప్రేమైన ఎలా ఉంటుందో చూపించడానికి ఒక మంచి కాన్సెప్ట్ని తీసుకుని చేయడం జరిగింది. అలాగే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా తీసుకుని చేయడం జరిగింది. డైరెక్టర్ గారు చాలా మంచి పాయింట్స్ మీద మంచి విజువల్గా కూడా బాగా విజువల్ ట్రీట్గా కూడా చేయడం జరిగింది. ఎక్కడ కూడా బోర్ లేకుండా, ఎక్కడ టైం డౌన్ అవ్వకుండా కంప్లీట్గా పేస్తో నడిచింది మూవీ కూడా. అలాగే విశ్వక్సేన్ గారు కానీ వాళ్ళ ఒక గ్యాంగ్ కానీ, అందులో మా తాడేపల్లిగూడ నుంచి మా పృథ్వీ అందులో యాక్ట్ చేయటం రియల్లీ, అంటే మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అంటే మా మనిషి పని అందులో చేస్తున్నట్టుగా మేము హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాం. తాడేపల్లిగూడ నుంచి చాలామంది సినిమా ఇండస్ట్రీకి వెళ్ళటం, అక్కడ బాగా క్లిక్ అవ్వటం, ఒక మంచి పొజిషన్కి వెళ్ళటం మనం చూడటం జరిగింది ఎన్నో ఏళ్ళ నుంచి. అలాగే ఇప్పుడు మళ్ళీ పృథ్వీ కూడా వెళ్ళి అదే
ఇండస్ట్రీలో ఇంకా మంచి క్యారెక్టర్స్తో ఇంకా మంచి పొజిషన్స్తో తను ఇంకా మంచి మూవీస్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అలాగే మూవీకి వచ్చేసేటప్పటికి ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా ఒక మంచి పేస్తో మూవీ తీశారు, ఎక్కడ కూడా డ్రాప్ అవ్వకుండా. అలాగే మంచి ఎమోషనల్ కనెక్ట్తో లవ్ అండ్ వార్ కూడా అంత పర్ఫెక్ట్గా రన్ చేశాడు. సో ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్ ఆఫ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అండ్ డైరెక్టర్ గారు, అలాగే మా పృథ్వీ కూడా. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. తాడేపల్లిగూడెం యువకుడు, మనందరి తమ్ముడు, మన జన సైనికుడు, ముఖ్యంగా మన పృథ్వీ. ఈరోజు పృథ్వీ నటించిన మొట్టమొదటి సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈరోజు శాష్మాల్ థియేటర్లో రిలీజ్ అవ్వడం జరిగింది. మొదటి సినిమానే, పృథ్వీ నటించిన మొదటి సినిమానే సూపర్ హిట్ అవటం మా అందరికీ చాలా ఆనందదాయకంగా ఉంది. ఈరోజు తాడేపల్లిగూడెం యువతంతా కూడా మా పృథ్వీ సినిమా చూడటానికి వచ్చారు. ఈరోజు మా అందరికీ కూడా ఒక పండగ రోజు. ఈ సినిమా సూపర్ హిట్ అయినందుకు మొత్తం సినిమా హీరోని విశ్వక్సేన్ని, అలాగే మా పృథ్వీని, డైరెక్టర్ని అందరినీ అభినందిస్తూ మా పృథ్వీ సినిమా రంగంలో ఇంకా మరింత పైకి ఎదగాలని, ఇంకా మంచి మంచి క్యారెక్టర్లు చేసి మంచి పేరు తెచ్చుకుని మా తాడేపల్లిగూడెం పేరు సినిమా ఇండస్ట్రీలో మారుమోగేలా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ పృథ్వీ. థ్యాంక్ యూ సో మచ్.